హైదరాబాద్ కుకట్పల్లిలో తల్లి ఇద్దరు పిల్లల ఆత్మహత్యతోటి ఉద్ధృత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రవీణ్ సొంత గ్రామం వరంగల్ జిల్లా బోడమాణిక్యం తండలో టెన్షన్ నెలకొంది. ప్రవీణ్ ఇంటిని మృతురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు. ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్ను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్రవంతి ఆత్మహత్యకి భర్త ప్రవీణ్ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ స్రవంతి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో తల్లి ఇద్దరు పిల్లల ఆత్మహత్యతోటి ఉద్ధృత పరిస్థితి చోటు చేసుకుంది. ప్రవీణ్ సొంత గ్రామం వరంగల్ జిల్లా బోడమాణిక్యం తండలో టెన్షన్ వాతావరణం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్. చక్రి, హైదరాబాద్ లోని మూసాపేట లో ఒక హృదయ విధాకర ఘటన చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన బోడ ప్రవీణ్ తన భార్య స్రవంతితో పాటు తన ఇద్దరు కుమారులను కూడా తను బిర్యానీలో విషం కలిపి మృతి చెందిన తర్వాత వారిని ఉరివేసి వారిని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క హృదయ విధాకర ఘటనపై చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆ సంఘటన చూసి బోరున విలపించిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది బోడ ప్రవీణ్ ఇటు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన బోడ మాణిక్యం తండాకు చెందిన వ్యక్తి. ఇతను అదే గ్రామానికి చెందిన ఇటు బానోతు బద్రి బిక్యా దంపతుల రెండో కుమార్తె అయిన స్రవంతిని ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. తను ప్రస్తుతం వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ నేపథ్యంలోనే భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు తన తల్లిగారి ఇంటికి వచ్చిన బోడ స్రవంతిని ఈ మధ్యనే ఒక చిన్న పంచాయతీ చేసి ఇంకెప్పుడు అలా చేయను, మంచిగా ఉంటానని చెప్పి ఆ పెద్ద మనుషుల సమక్షంలో బాండ్ పేపర్ కూడా రాసి తన ఇద్దరు పిల్లల్ని తన భార్య స్రవంతిని కూడా హైదరాబాద్ లోని మూసాపేటలోకి తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ పథకం ప్రకారమే బిర్యానీలో ఒక క్రిమిసంహారక మందు కలిపి వారు కోమలోకి వెళ్ళిన తర్వాత వారికి ఉరివేసి చంపడం జరిగింది. ఇదంతా కూడా తను అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న కారణంగానే తనతో అక్రమ సంబంధానికి భార్య వల్ల తను గొడవలు జరుగుతున్న కారణంతోనే ఎలాగైనా భార్యని అంతమొందించి భార్యతో పాటు తన ఇద్దరు కుమారులను కూడా చంపేసి తను అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని కుట్ర కోణంలోనే ఈ విధంగా చేశాడు. ఈ నేపథ్యంలోనే బోడ ప్రవీణ్ స్వగ్రామం బోడ మాణిక్యం తండాకు చెందిన తన ఇంటికి కూడా మృతురాలు స్రవంతి బంధువులు మొత్తం నిప్పు పెట్టడంతో మొత్తం కూడా ఈ యొక్క వరంగల్లో చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క మృతుడు ఎవరైతే ఈ ఇద్దరు పిల్లల్ని తన భార్యని చంపిన తనపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, అది పోలీసులు కేసు నమోదు చేసి తనకు ఉరిశిక్ష వేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్రవంతి యొక్క బంధువులు అయితే కోరుకుంటున్నారు. చక్రి, అయితే భార్య ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేసిన భర్త ప్రవీణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది చంద్రశేఖర్? చక్రి, ఈ విషయంలో ఇప్పటికే బోడ ప్రవీణ్ అయితే అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ముఖ్యంగా భార్య తన యొక్క అక్రమ సంబంధానికి అడ్డు ఉంటున్నాడనే కారణంతోనే తనను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర కోణంతో భార్యని చంపాలని నిర్ణయించుకొని అత్యంత పాశవికంగా తన ఇద్దరు కుమారులు అభంశుమంతులని ఇద్దరు కుమారులతో పాటు తన భార్యను నమ్మించి ఆ బిర్యానీలో విషం కలిపి వారు తిన్న తర్వాత వారు అపస్మరక స్థితిలో ఉన్న వారిని ఉరి వేసి వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలని ఒక కుట్ర కోణంతో చేసిన దానిపైన అయితే ఇటు ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా దానిపైన ఆ చిన్నారులు చూసిన ఘటన పైన వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాగైనా ఈ బోడ ప్రవీణ్ కి కఠినంగా శిక్ష పడాలి, చట్ట పరిధిలో
కఠినంగా శిక్షించే విధంగా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇటు బంధువులతో పాటు అటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బోడ ప్రవీణ్ ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. కాకపోతే చట్ట ప్రకారం కఠినంగా శిక్ష ఇచ్చే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని అయితే ఈ మృతురాలికి సంబంధించిన బంధువులు కోరుకుంటున్నారు. చక్రి, అయితే చంద్రశేఖర్, ప్రవీణ్ పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? నేర చరిత్ర ఉందా చంద్రశేఖర్? అంటే ప్రవీణ్ అనే వ్యక్తి ఇటు తను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వేరే అమ్మాయికి తను అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధిస్తున్నట్లుగా పలుమార్లు పోలీస్ స్టేషన్ లో భార్య కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంకా తను మారటకపోవడమే కాకుండా తనను చిత్రహింసలకు గురి చేస్తున్న నేపథ్యంలోనే తన అమ్మగారి ఇంటికి అయినా బోడ ప్రవీణ్ స్రవంతిల సొంత గ్రామమైన బోడ మాణిక్యం తండాకి తను రావడంతోనే ఏ విధంగానైనా తన భార్యను తీసుకువచ్చి చంపేసి అడ్డు తొలగించుకోవాలని తను వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్ళి అయితే ఈ హత్య చేసినట్లుగా అయితే మనకి అక్కడ సమాచారం అందుతుంది. ముఖ్యంగా బోడ ప్రవీణ్ మొదటి నుంచి కూడా భార్యతో ఈ యొక్క అక్రమ సంబంధం తర్వాత గొడవలు పెట్టుకోవడంతో పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా పోలీసులు ఈ హత్య చేసినందుకు అత్యంత పాశవికంగా తన భార్యతో పాటు తన ఇద్దరు చిన్నారులను చంపడం అని పెద్ద నేరం కాబట్టి ఇప్పటికైనా హంతకుడికి కఠినంగా శిక్షించాలని ఈ యొక్క మృతురాలు బంధువులు కోరుకుంటున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.